ఎర్ర చీర వచ్చి చూడన్న జీర చాలా బాగుంది. అద్భుతమైన సినిమా ఇది. ప్రతి ఒక్కరి బొక్క చాలా కనెక్ట్ అయితే అంటే లేడీస్ సంబంధించి ఈ మధ్య లేడీ చీర మీద జరుగుతున్న హత్యల మీద చాలా అద్భుతంగా తీసామని చెప్పుకోవచ్చు. నిజంగా సుమన్ బాబు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. సో అదేవిధంగా శ్రీమన్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. సో నిజంగా సార్, ఆ విషయాలు పై సినిమా అయితే దద్దరిల్లిపోయింది. నిజంగా మస్తు అనిపించింది సార్. క్లైమాక్స్ సీన్ అయితే ఊచకోత అని చెప్పొచ్చు. సో ఇంటర్వెల్ సీన్ కానీ ప్రతి సీన్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతుంటుంది. దాయి దాయి దామ అదిరిపోయింది బాయ్ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా రండి. అందరూ కూడా ఇలాంటి సినిమా మీరు ఒక్కసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి రండి. 100% మీరు పెట్టే డబ్బులు వర్త్ అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా సిట్టింగ్ సమ్ థమ్స్ అప్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్. ఏమన్నా సినిమా తీసావు అన్న, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. ఎర్ర చీర మంచి దమ్మున సినిమా, వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే ఎర్ర చీర సినిమా చూసిన అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ఈ జనరేషన్లో హీరోగా రావడమే గొప్ప. అలాంటిది స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, హీరోగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇరగదీసామన్నా. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మూవీ. అంటే స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఎంగేజింగ్గా తీశారు. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. మెయిన్లీ అండ్ మదర్ సెంటిమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది అన్న. నాకు బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఎవరైనా చూడవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇది లేకుండా చాలా క్లీన్గా, చాలా నీట్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అండ్ మెయిన్లీ ఇప్పుడు ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అన్న. సో నాకైతే హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీరామ్ గారు కావచ్చు, అజయ్ గారు, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఒకటే చెప్తున్నాను, ఇలాంటి మంచి సినిమాలని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి మంచి సినిమాలతో వస్తారు. ఇది చిన్న సినిమా అనుకుంటున్నారు, బట్ ఇది చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఇప్పుడే చూసాను ఎర్ర చీర మూవీ. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సార్. ఒక మంచి సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. హీరో గారి పెర్ఫార్మెన్స్ ఒక హీరోగా చేయటమే అనుకుంటే దాంట్లో స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారనమాట. చూస్తున్నంత సేపు ఆడియన్స్కి ఏం కావాలి ఈ జనరేషన్లో ఇప్పుడున్న దాంట్లో. సో ఒక మంచి సినిమాని చాలా బాగా అందించారు సార్. సో మీకైతే బ్లాక్ బాస్టర్, డబ్బులు అయితే మీరు పెట్టిన దానికి వర్త్, అంత బాగుందనమాట. సో హీరోయిన్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టోరీ అంతా త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కాక ఒకలాగా వెళ్తుంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట ప్రజెంట్ జనరేషన్లో. సో కంటెంట్ పరంగా చాలా బాగుంది. కొత్త కంటెంట్తో వచ్చారు. సో మిగిలిన మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి అనమాట. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అయినా కానీ ఎర్రచీర కంటెంట్తో వచ్చారు, బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి చూడండి ఎర్రచీర మూవీ. ఎర్రచీర సినిమా చూశాను. సుమన్ బాబు గారు చాలా అద్భుతంగా తీశారు. ఇందులో మదర్ సెంటిమెంట్ బాగా పండింది. క్లైమాక్స్ కానీ అన్ని రకాల బాగుంది. సూపర్ సినిమా. ఎర్రచీర సినిమా చూడండి, చాలా బాగుంటుంది. బాగుందండి. అంతా ఒక డిఫరెంట్గా ఉంది. మంచి స్టోరీ, పర్ఫార్మెన్స్ అందరూ బాగున్నారు. సుమన్ గారు బాగా చేశారు. మ్యూజిక్ అండ్ ఎర్రచీర అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అందరూ బాగా చేశారు. చాలా బాగుంది. సీజీ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫైట్స్, మన అందరు యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా మంచి కమెడియన్స్. చాలా బాగుంది. 5/4 వరకు ఇవ్వచ్చు. 3.5 to 4. మేడం, ఆడియన్స్ కూర్చొని మూవీ చూసారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాండ్ అయితే బాగానే అయ్యారండి. మూవీ బాగుందన్నారు. క్లైమాక్స్ మాత్రం ఏడిపించారు. లిటర్లీ మా మమ్మీ వాళ్ళు ఏడ్చారు. సో నాకు కూడా లిటర్లీ వాటర్ వచ్చింది. నిజంగా బాగుందండి. మదర్ సెంటిమెంట్ బాగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కమర్షియల్ ఉంది, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంది. థ్యాంక్ యూ. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడే వైజాగ్లో కానీ, నెల్లూరు కానీ అన్ని చోట్ల నుంచి, ఆల్ ఏరియాస్ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. సినిమా మంచి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యంలో ఒక మంచి హర్రర్ కంటెంట్తో మంచి మెయిన్ మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కానీ చాలా బాగున్నాయి. అందరికీ చాలా నచ్చాయి. ఎక్కడ నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఎక్కడ బోర్ లేకుండా సినిమా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నిజంగా అన్న, ప్రామిస్ ఎర్రచీర సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అంటే, అమ్మాయి లేకపోతే అబ్బాయి అని చూస్తారా నాయన. అది గుర్తుపెట్టుకోండి. అమ్మాయి అని చెప్పేసి ఆపరేషన్ చేసి అబ్బాయి కావాలి అనేది ఏం లేదు. అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు. పుట్టిన వాళ్ళని మంచిగా
మంచిగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్లు మంచిగా చదివించుకుంటే అమ్మాయి అయినా కాదు ఏం కాదు, అబ్బాయి అయినా ఏం కాదు. దిల్ కుష్ బాబాకి జై, దిల్ కుష్ బాబాకి జై. దిల్ కుష్ సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఎర్ర సినిమాలో ఎర్రచీర సినిమా ఉంది కదా, దిల్ కుష్ సినిమా నాకు దిల్ చేసింది అన్న. దిల్ కుష్ సినిమా ఈ మేడం కూడా, హీరోయిన్ మేడం కూడా దిల్ కుష్ లాగా ఉంది. ఇప్పుడు పోతున్నా మేడం పోతుంది, నేను పోతేగా. చాలా బ్రహ్మాండంగా ఉందన్న, నాకైతే తెగ నచ్చేసింది. దిల్ కుష్ బాబాకి జై, మల్లెపుల్ల బాబాకి జై. అన్న ఇప్పుడే చూశానన్న ఎర్రచీర మూవీ. సుబ్రహ్మబాబు గారు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ గారు, ఆయనే మొత్తం అన్న. ఏం తీశారన్న సినిమా మాత్రం నిజంగా. ఎర్రచీర అంటే ఎర్రచీర చూపించారన్న. ఆ తల్లి సెంటిమెంట్ ఉంటుందన్న, సెంటిమెంట్స్ మాత్రం ఎరగదీశారన్న. నిజంగా చెప్తున్నాను కదన్న, ఆస్తుల కోసం ఈరోజు సమాజంలో ఎలా జరుగుతుందన్న, మనుషులు చంపుకునేలాగా ఉందన్న. కానీ అందుకే అన్న సినిమా మాత్రం ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. అజయ్ గారి క్యారెక్టర్ ఎరగదీశారన్న, మహేష్ క్యారెక్టర్ కానీ, అలాగే మన గబ్బర్ సింగ్ రాజశేఖర్ క్యారెక్టర్ కానీ, మేము చెప్తున్నా అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారన్న. చాలా బాగుందన్న సినిమా మాత్రం. దయచేసి థియేటర్కి రండి అన్న, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికి. ఇప్పుడే ఎర్రచీర సినిమా చూసాము, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే టాపిక్ అనేది, స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. అసలు కాన్సెప్ట్ చూస్తారా, ఎర్రచీర మనం చీరలు కట్టుకుంటే ఉండడం లేడీస్ కోసమే తీసిన సినిమా అనిపించింది. ఇట్లాంటి సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే ఆడపిల్లలు కూడా కొంతమంది తెలుసు కూడా కాదు, ఇట్లా అంటే పిల్లలు ఉంటే ఏం కాదు, ఆడపిల్లల వల్ల చాలా మంది నష్టం వస్తుందని చెప్పి అన్న సినిమా వల్ల. అట్లా ఏముండదు, ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. ఈ సినిమా చూస్తే మాత్రం కంపల్సరీ అనిపిస్తుంది రాబాయ్. లాస్ట్ సీన్ మాత్రం సూపర్, నిజంగా శివుడు అనుగ్రహం ఉండాలి తప్ప సినిమా మాత్రం సూపర్ హిట్. దాంట్లో చేసిన హీరో కానీ హీరోయిన్ కానీ, ఆ చిన్న పాప క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. దయచేసి కంపల్సరీ థియేటర్ అయిన సినిమా మాత్రం హిట్. జై ఎర్రచీర. బాగుందండి, చూస్తానికి చూడొచ్చు అన్నట్టు. ఈ యాక్టింగ్ అది కూడా బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. అలా లేదు, అలా భయపెట్టేటట్టుగా ఏం లేదు. సీన్లు బాగున్నాయి. కొంచెం కామెడీ బాగుంది, కొంచెం సీన్ జరుగుతూ ఉంది కదా స్టోరీ. సెంటిమెంట్ మాత్రం చాలా బాగా తీశారు. అంటే ఇంతవరకు మనకి ఇలాంటి హర్రర్ స్టోరీస్లో ఇలా మదర్ సెంటిమెంట్ తోటి అయితే రాలేదు. సో గ్రాఫిక్ వర్క్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, అంటే ఎమోషనల్గా ఉంది. లాస్ట్ 20 minutes చాలా ఎమోషనల్. ఎర్రచీరలో హీరో గారు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు? ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం ఆయన న్యాయం చేశారండి. ఆయన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు బాగా చేశారు, ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అది క్లైమాక్స్ 20 minutes నేను చెప్తున్నాను కదండి. మదర్ సెంటిమెంట్ ఈ రకంగా అయితే ఆత్మలను తీసుకొచ్చి మదర్ సెంటిమెంట్ చేయడం ఇంతవరకు లేదు. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరో గారు అయితే చాలా బాగా నెమ్మదిగా చాలా ఇదిగా చేస్తారు ఆయన కూడా. లాస్ట్లో మాత్రం మదర్ సెంటిమెంట్లో నాకు ఏడుపు వచ్చింది. లాస్ట్ వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు మాత్రం నేనైతే ఏడ్చేసాను. ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. తల్లి కూతుర్లు అలా ఉండాలి, చనిపోయినా కూడా అన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. హాయ్ అండి అందరికీ హాయ్. ఈరోజు ఎర్ర మూవీ ప్రీమియర్ షో చూసామండి. చాలా ఎక్సలెంట్ మూవీ. హీరో సుమాన్ గారు చాలా మంచి యాక్టింగ్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ దిల్సుఖ్ బాబా గారి యాక్టింగ్ అండ్ మంచి కొత్త కాన్సెప్ట్ అండి, చాలా బాగా ఆడుతుంది. అండ్ ఒక వెరైటీ కాన్సెప్ట్తో మూవీ తీశారు. డైరెక్షన్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఎక్సలెంట్ మూవీ అండి, అందరు చూడాల్సిన, ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ. అందరూ చూసి సక్సెస్ చేయాలని. థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఎలా అనిపించింది సార్? క్లైమాక్స్ చాలా బాగుందండి, ఒక వెరైటీ ఉంది, అద్భుతమైన ఒక సస్పెన్స్. సార్ హర్రర్ ఎలిమెంట్ మంచి ఒక బ్యాక్గ్రౌండ్, భయంకరమైన భయపడొచ్చు అండి. చాలా భయంకరమైన సీన్స్ ఉన్నాయి. ఓకే, చిన్నపిల్లలు అయితే కొంచెం మూవీకి దూరంగా ఉండాలి. ఓకే, పెద్దవాళ్ళకి బాగా మంచి భయపడే సీన్లు అయితే బాగా పెట్టారు. బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, హీరో గారు యాక్టింగ్, ఇంకా మిగతా అందరు ఆర్టిస్ట్ చాలా బాగా యాక్ట్ చేశారు. సెంటిమెంట్ బాగుంది. ఈ మూవీలో మెయిన్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పాప సెంటిమెంట్ అండి. ఈ పాప సెంటిమెంట్ అనేది అందరికి ఒక లాస్ట్ వరకు సస్పెన్స్ తెలియలేదు. పాప సెంటిమెంట్ చాలా వర్కౌట్ అవుతుంది. ఈ సెంటిమెంట్ పరంగా మూవీ 100 days ఆడుతుంది. చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. పిల్లల విషయంలో మగ పిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా అనే ఒక చిన్న టాపిక్ అది ఉంది కదా,
అది చాలా మంచిగా కవర్ చేశారు ఆ టాపిక్ని. బాయ్ కావాలని అనుకుంటారు కదా కొంతమంది, ఆ తప్పు చేయకుండా ఉంటే మంచిదని మంచిగా కవర్ చేశారు. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? కమల్ కామరాజు గారి యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు. మహేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ అదిరిపోయింది. శివుడి క్యారెక్టర్ చాలా బాగుంది. వెరీ ఫెంటాస్టిక్ మూవీ. క్లైమాక్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వెరీ వెరీ నైస్ అండి. టాప్ మోస్ట్ సినిమాస్ కంటే చాలా ఉంది బ్యాక్గ్రౌండ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా తీశారు సుమన్ గారు. హీరో చాలా బాగా అద్భుతంగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ హర్రర్ ఎలిమెంట్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ వెరీ నైస్. అసలు అది కొత్త కాన్సెప్ట్ ఏ మూవీలో కూడా లేదు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ సార్, సూపర్ మ్యూజిక్. డైరెక్షన్ కానీ డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారండి? 5/5? 4.5 పక్కా. ఈ రోజుల్లో ఇలాంటి మూవీ రావటం అదృష్టం. చాలా బాగుందండి. సమాజంలో ఈరోజు ఆడపిల్లలు వద్దు అనుకునే తల్లిదండ్రులకు బుద్ధి వచ్చే విధంగా ఈ సినిమా చాలా బాగుంది. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల వద్దు అనుకుంటారు. దీంతో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది. చివరిలో అందరూ కన్నీటి పర్వంతం అయ్యేలా చూపించారు. ఎవరు కూడా ఆడపిల్ల వద్దు అనుకోకుండా ఇక భవిష్యత్తులో మంచిగా ఉండేలా ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని కోరుకునే విధంగా ఉంది. వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఒక షాక్. మొత్తం మీద బాగుందండి. చాలా థ్యాంక్స్, చాలా మంచిగా బాగుందండి. ఎట్లా అనిపించింది సార్ ఎర్రచీర? బాగుంది. సుమన్ గారు బాగుంది. హీరో హీరోయిన్ సబ్జెక్టు అన్నీ బాగుందండి. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుందండి. యాక్చువల్లీ నా పక్కన కూర్చున్న వాళ్ళైతే ఏడ్చేశారు లాస్ట్ 10 minutesలో. ఎందుకంటే అందులో యాక్చువల్లీ ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల అమ్మాయిలు వద్దు అబ్బాయే కావాలి అనేసి చాలామంది ఉంటున్నారు. అంటే చాలామంది పల్లెటూరులోనే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ మూవీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది, బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ బాగా చేసింది అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అన్న మూవీ ఎట్లా అనిపించింది అన్న? ఆడియన్స్ హాయ్ అండి, నేను మీ కొబ్బరి సింగ్ రాజశేఖర్ని. మూవీ చూసినప్పుడు అండి, చేసినప్పుడు కన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎర్రచీర సింపేసిందండి, మామూలుగా లేదు. ఈ 2006లో ఇదే సూపర్ డూపర్ హిట్. దీనికి అనిపించింది వేరే మూవీ రాదని నేను అనుకుంటున్నాను. చూసిన చెప్పు చాలా సూపర్గా ఉంది. చిన్నపిల్లలకు కానీ అలాగే పెద్దవాళ్ళకి కానీ ఫ్యామిలీగా ఫైటింగ్ పరంగా అలాగే సాంగ్స్ కానీ ఆడియన్స్ ఈజులు గోల అదిరిపోయింది. ఫస్ట్ అసలు ఏం అర్థమే కాలేదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చి చూస్తాను, మీతో వచ్చి చూస్తాను. దీని సూపర్ డూపర్ అండి ఈ సంవత్సరం అంతా. ఆల్ ది బెస్ట్. సుమన్ గారు అయితే హీరో గారు డైరెక్టర్గా కానీ ఒక హీరోగా కానీ ప్రొడ్యూసర్ కానీ సూపర్. మళ్ళీ ఇంకో సినిమా చెప్తారు. ఇది అయిపోయిన ఇమ్మీడియట్గా ఇంకో సినిమా ఎర్రచీర 2 వస్తుంది. సినిమా అయితే బాగుందండి. ఫుల్ ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్. సినిమా అయితే బాగుందండి. బాగుందండి. క్లైమాక్స్ ఎలా నచ్చింది? క్లైమాక్స్ మాత్రం కొంచెం ఏడుపు వచ్చిందండి. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5? ఆ రేటింగ్ అయితే చెప్పలేమండి. సినిమా అయితే బాగుంది అన్న. ఇప్పుడు ఎర్రచీర మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అంటే చాలా బాగుంది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే సినిమా అయితే సూపర్ అని నేను చెప్తాను. అదే సాంగ్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఆ హారర్కి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా యాడ్ చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు అయితే ఈ సినిమాతో కాసిన వర్షం అని చెప్పుకోవచ్చు. అంత మంచిగా ఉంది మూవీ. ఇలాంటి మూవీస్ రేర్గా వస్తాయి. ఈ మధ్యకాలం వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది ఎర్రచీర. మర్చిపోవద్దు. నిజంగా లిటరల్లీ ఇంటర్వెల్ బ్లాంక్లో అయితే భయం వేసింది. నిజంగా అంత బాగుంది. నేను చెప్తున్నాను, ఎర్రచీర మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు చూడండి. ఎర్రచీర మూవీ చూసేస్తున్నాను. మదర్ సెంటిమెంట్ హర్రర్ థ్రిల్లర్ అండి. నిజంగా సినిమా అంటే ఎన్నో సినిమాలు మేము చెప్పాం, కానీ ఈ సినిమా గురించి చెప్పడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మెయిన్ సుమన్ బాబు, అబ్బా ఆ హీరో ఏంటండి, ఆ ఫైట్లు ఏంటండి, ఆ డ్యాన్స్ ఏంటండి, ఎలాగ తీసేస్తాడు నిజంగాను. అంటే చెప్తానంటే ఉన్నమాట కట్టి చెప్పాలి అంటే ఒక ఏజ్ అంటూ ఉంటుంది హీరోకి, రైటే. కానీ నిజంగా ఈ ఏజ్లో కూడా నిజంగానండి సూపర్ అంటే నన్ను నేను చూసుకున్నట్టుంది నాకైతే. అంటే నాకు ఇంకా కొంచెం ఏజ్ రావాలి, కానీ నన్ను నేను చూసుకున్నట్టుంది. చాలా బాగుంది. అంటే అందరికి కోరికలు ఉంటాయి, ఎలా తీర్చుకోవాలనేది నిజంగా సినిమాలో నిజంగా ప్రతి కంటెంట్ ఏంటి, సినిమాలో సాంగ్ ఏంటి, రొమాంటిక్ ఏంటి, ప్రతిది కూడా చాలా బాగా పండించండి. స్టోరీ అయితే అద్భుతం. ఇంటర్వెల్ దాకా ఒక రకం, ఇంటర్వెల్ తర్వాత మరో రకం అండి. అంటే హర్రర్
అసలు ఫస్ట్లో అంటే అలా స్టార్టింగ్ అవుద్ది, వాళ్ళ ఇంటర్వల్ దాకా ఏంటి ఒక. అలాగే మీకు క్వశ్చన్ చెప్పాలంటే హీరోయిన్ అబ్బబ్బబ్బా చేసిందండి రొమాంటిక్, నిజంగా సాంగ్ అప్పట్లో మన్మద కానీ ఇది కానీ ఏది సరిపోదు. వాళ్ళకి మదర్ సెంటిమెంట్ అయితే బాగా పండించారు సినిమా. ప్లీజ్ డోంట్ మిస్. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, చాలా బాగుంది. ఇప్పుడే ఎర్రచీర మూవీ చూడడానికి ఒక హర్రర్, ఒక మదర్ సెంటిమెంట్ మూవీ ఇది. సుమన్ గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో డైరెక్షన్, స్క్రీన్ ప్లే తనే. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. వన్ మ్యాన్ షో, అందరూ బాగున్నాయి అండ్ రొమాన్స్ కూడా బాగుంది. ఆ డైరెక్షన్, డైరెక్టరు, హీరో అండ్ ప్రొడ్యూసర్ మొత్తం ఆయన వన్ మ్యాన్ షో. సో చాలా బాగుంది మూవీ అయితే. సో వన్ మ్యాన్ ఆర్మీ అని లెక్క వన్ మ్యాన్ షో చూపించారు. థ్యాంక్ యూ. ఎర్రచీర సినిమా హిట్ అయింది కదా మేడం, అందుకని ఆ సినిమాలో అందంగా ఉన్నారు మేడం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. చేస్తే చూసారు కదా, ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు కదా చేసుకున్నవారు పాపం దెయ్యం కింద, మళ్ళీ ఎందుకు మీకు ఆ ఇబ్బంది? ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ. కానీ దయం కావచ్చు, గొంతు పిసుకోవద్దు మేడం. నన్ను మరి చేసుకుంటే అదే అవుతుంది. పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ భయం అవుతుంది మేడం. బిర్యానీ పెట్టగలవా? బిర్యానీ. సారీ ఆడియన్స్ చూసారు బిర్యానీ బిర్యానీ అంటారు, బట్ బిర్యానీ ఎంత తెస్తారు? మీరే బిర్యానీ మేడం. ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. నిజంగా ఎర్రచీర సినిమా